ఈరోజు మనం డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ థియరం నేర్చుకుందాం. అసలు ఆ ప్యారలల్ గా లైన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు సపోజ్ చూడండి, ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఉంది. ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయి. ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు లైన్స్ యొక్క ఎక్స్ కోఎఫిషియంట్ ఈక్వల్ గా ఉండాలి, వై కోఎఫిషియంట్ రెండు కూడా ఈక్వల్ గా ఉండాలి. కాన్స్టెంట్స్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి లైన్స్ ఎలా తీసుకోవాలంటే lx ప్లస్ my ప్లస్ n1 ఈక్వల్ 0, lx ప్లస్ my ప్లస్ n2 ఈక్వల్ టు 0. కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ 1 and 2 అంటే కంపేరింగ్ కోఎఫిషియంట్ చూసుకున్నట్టయితే ఈ రెండింటిని ఈ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ని మల్టిప్లై చేసి ఈ ఎస్ అనే ఈక్వేషన్ ని ఈక్వల్ చేసుకుని కంపేర్ చేసుకున్నప్పుడు a ఈక్వల్ టు ఎల్ స్క్వేర్, b ఈక్వల్ టు m స్క్వేర్, c ఈక్వల్ టు n1 ఇంటూ 2h ఈక్వల్ టు 2l, 2g ఈక్వల్ టు l ఆఫ్ n1 ప్లస్ n2, 2f ఈక్వల్ టు m ఆఫ్ n1 ప్లస్ n2 వస్తాయి అన్నమాట. అందులో మనం ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి? h స్క్వేర్ ఈక్వల్ టు ab అని ప్రూవ్ చేయాలి. h స్క్వేర్ ఈక్వల్ టు ab అని తెలియాలంటే మనకి ఇక్కడ ఏం తెలుసు? h ఈక్వల్ టు lm అని తెలుసు. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఏమవుతుంది? h స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ m స్క్వేర్. ఎల్ స్క్వేర్ అంటే ఏమని తెలుసు? ఇక్కడ a అని తెలుసు. m స్క్వేర్ అంటే ఏమని తెలుసు? b అని తెలుసు. కాబట్టి h స్క్వేర్ ఈక్వల్ టు ab. ఇప్పుడు సెకండ్ బిట్ చూడండి, af స్క్వేర్ ఈక్వల్ టు bg స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. ఏమి లేదు, మనం ఇప్పుడు ముందుగా h అనేది ఉపయోగించుకున్నాం. ఇప్పుడు ఈ కింద రెండింటికి ఉపయోగించి 2g బై 2f తీసుకున్నాం. l ఆఫ్ n1 ప్లస్ n2 బై 2f. 2f అంటే ఎంత? f ఇంటూ n1 ప్లస్ n2. ఇందులో 2 క్యాన్సిల్, n1 ప్లస్ n2 ఈ రెండు క్యాన్సిల్. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఇక్కడ n స్క్వేర్ చేస్తే g స్క్వేర్, f స్క్వేర్ చేస్తే f స్క్వేర్, l స్క్వేర్ చేస్తే l స్క్వేర్, m స్క్వేర్ చేస్తే m స్క్వేర్. తర్వాత l స్క్వేర్ అంటే ఎంత? a. g స్క్వేర్ బై f స్క్వేర్ ఈక్వల్ టు l స్క్వేర్ అంటే a, m స్క్వేర్ అంటే b. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. af స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్. ఇది సెకండ్ బిట్. తర్వాత ఏం కనుక్కోవాలి మనం? డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ లో మనం నేర్చుకున్నాం. ఏంటంటే ఇక్కడ కాన్స్టెంట్లు ఏమున్నాయి? n1 n2 ఉన్నాయి. కాబట్టి మాడ్యులస్ ఆఫ్ n1 మైనస్ n2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. పైన ఏ ఫార్ములా చూడండి, మాడ్యులస్ ఆఫ్ a మైనస్ b. a మైనస్ b ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab. కాబట్టి a అంటే ఎంత? a అంటే n1, b అంటే n2, n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ 4ab n1 ఇంటూ n2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. ఈ రెండింటికి రూట్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ ఒకే రూట్ లో రాద్దాం. n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ ని నేను ఏం చేస్తానంటే ఎల్ స్క్వేర్ తో మల్టిప్లై చేస్తున్నాను. అలాగే ఇక్కడ మల్టిప్లై చేశాం కాబట్టి ఇక్కడ కూడా మల్టిప్లై చేయాలి కాబట్టి 4l స్క్వేర్ n1 n2 బై కింద కూడా రాసుకోవాలిగా. ఇప్పుడు పైన ఎల్ స్క్వేర్ కామన్ తీస్తే పైన ఉన్నటువంటి ఎల్ స్క్వేర్ కింద ఉన్నటువంటి ఎల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే చివరికి ఇదే వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేసాం? ఎల్ స్క్వేర్ ని మల్టిప్లై చేసి డివైడ్ చేసాము. కాబట్టి ఎల్ స్క్వేర్ ఇంటూ n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్. దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఏమవుతుంది?
4g square equal to l square into n1 plus n2 whole square కదా. అంటే ఈ మొత్తాన్ని ఏమని రాసుకోవచ్చు మనం? 4g square అని రాసుకోవచ్చు. l square అంటే a అని రాయొచ్చు, n1 n2 అంటే c అని రాయొచ్చు. బై l square అంటే ఎంత? a ప్లస్ b. ఈ రెండింటిలోంచి కామన్ గా ఏముంది? 4. రూట్ లో 4 ఉంది. రూట్ లో 4 బయటకు వస్తే ఏమవుతుంది? 2. స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ మైనస్ ac బై a ఇంటూ a ప్లస్ b. అలాగే ఇక్కడ మనం ఈ పార్ట్ చూసారా? ఈ పార్ట్ లోంచి ఇక్కడ ఏం చేసాం మనం? ఎల్ స్క్వేర్ తో చేసాం. ఇప్పుడు ఈసారి ఏం చేయాలంటే m స్క్వేర్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ 4m స్క్వేర్ n1 n2 బై m స్క్వేర్ ఇంటూ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ కదా. l ప్లస్ లో m రాసుకున్నాం. దీంట్లో ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ g వస్తుంది, ఇక్కడ f వస్తుంది. 4f స్క్వేర్ మైనస్ m స్క్వేర్ అంటే b, n1 n2 అంటే c, b ఇంటూ a ప్లస్ b. m స్క్వేర్ అంటే b, l స్క్వేర్ అంటే a, m స్క్వేర్ అంటే b. రూట్ లో 4 ఉంది కాబట్టి బయటకు వచ్చేసరికి 2f స్క్వేర్ మైనస్ bc బై b ఇంటూ a ప్లస్ b. ఓకేనా? అందరికి షార్ట్ కట్ అందరికి క్లియర్ గా అర్థమైంది కదా. మరిన్ని షార్ట్ కట్ కోసం మీరు యూట్యూబ్ ఛానల్ హిరన్ మ్యాథ్స్ చూసి నేర్చుకోండి.